వెల్కమ్ టు క్రిప్టో మనీ వరల్డ్. క్రిప్టో మనీ వరల్డ్కి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కావాలంటే జస్ట్ క్రిప్టో మనీ వరల్డ్కి సబ్స్క్రైబ్ అవుతే చాలు. సో వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, టుడే మనం చెప్పుకోబోయే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏమిటంటే 1 బిలియన్ కాయిన్ .biz. యాక్చువల్గా 1 బిలియన్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ విత్ ద రియల్ వాల్యూ అండ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ద కాయిన్ టు బి రిలీజ్డ్. సో ఈ 1 బిలియన్ కాయిన్కి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ కూడా అయిందని చెప్తుంది. సో క్రిప్టో కరెన్సీ అనేది లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్ అన్నమాట. కొన్ని కాయిన్స్ అనేవి ఇంత కాయిన్ అని ఒక అమౌంట్ ఇన్ని కాయిన్స్ అని రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ 1 బిలియన్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ లాంటిది అన్నమాట. జస్ట్ లైక్ బిట్ కాయిన్, ADCN కాయిన్ చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఇది కూడా వన్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అబౌట్ ఓబీసీ. సో వాట్ ఈజ్ అబౌట్ ఓబీసీ? ది ఓబీసీ అంటే 1 మిలియన్ కాయిన్ అని అంటారు. సో ఈ కాయిన్ విల్ ఇంక్రీజ్ ఇన్ 1% to 5% ఎవ్రీ న్యూ యూజర్. అంటే 0.1 నుంచి 5% ఎవ్రీ న్యూ యూజర్, అంటే కొత్త యూజర్ ఎవరైతే జాయిన్ అయ్యి ఇందులో 1 ఓబీసీ కాయిన్ పర్చేజ్ చేస్తారో ఈ కాయిన్ ప్రైస్ 0.1 నుంచి 5% పెరగడం జరుగుతుందని చెప్తుంది. సో ది ఇంక్రీజ్ వాల్యూ విల్ చేంజ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యూజర్స్. సో ఈ ఓబీసీ కాయిన్ యొక్క ప్రైస్ ఎక్కువగా రిజిస్టర్ అయ్యే కొద్దీ దాని ప్రైస్ అనేది గ్రో అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ది ఇనిషియల్ ప్రైస్ ఆఫ్ ఓబీసీ అంటే స్టార్టింగ్ ప్రైస్, ఓబీసీ కాయిన్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 0.10 సెంట్ అన్నమాట. అంటే డాలర్ ఇది యాక్చువల్గా చూడండి. ఓకే, ది ఇనిషియల్ ప్రైస్ 0.10 సెంట్కి ఓబీసీ కాయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అదేమైందంటే 0.1 నుంచి 5% ఎవ్రీ న్యూ యూజర్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఈ ఓబీసీ పర్చేజ్ చేయడం వల్ల మనకేంటంటే డైలీ 0.1 నుంచి 5% ఈ ఓబీసీ కాయిన్ వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది, పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనిలోని ఫస్ట్ రిజిస్టర్ అవుదాం. సో రిజిస్టర్ అవ్వడానికి మీకు ఈ లింక్ సంబంధించి, ఈ సైట్కి సంబంధించిన లింక్ నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సైట్ ఓపెన్ అవుద్ది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఒక కాలం కనబడుతుంది చూడండి. సో ఈ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఫామ్ రావడం జరిగింది చూడండి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి, సో మీ ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్, మీ లాస్ట్ నేమ్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ సెల్ నెంబరు, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, డేటు, ఇయర్ ఇచ్చేయండి. అలాగే సెలెక్టెడ్ కంట్రీ అంటే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా ఇవ్వండి. మీరు ఏదైతే సిటీలో ఉంటున్నారో ఆ సిటీకి సంబంధించిన పేరు, సిటీ నేమ్ ఇవ్వండి. సో అలాగే కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మన లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం యూజర్ నేమ్, మన ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అలాగే మీ పాస్వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చుకోండి. సేమ్ ఇదే పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఇది ఏంటంటే మీ స్పాన్సర్ నేమ్, దాన్ని మీరు చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకే, సో ఆ విధంగా మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి జస్ట్ ఇక్కడ అగ్రీ దగ్గర టిక్ చేసి జస్ట్ సైన్ అప్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిందని చెప్పి మీకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఈ సైట్లో రిజిస్టర్ అయ్యాను కాబట్టి నా లాగిన్ డీటెయిల్స్తో ఇప్పుడు ఈ సైట్లోకి నేను లాగిన్ అవుతున్నాను. చూడండి, సైన్ అప్. ఓకే, ఓకే, నేను క్యాప్చా కూడా ఇచ్చేసాను. జస్ట్ సైన్ అప్ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఓకే, చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది డాష్ బోర్డు. సో ఓబీస్ 1 బిలియన్ కాయిన్ సంబంధించిన డాష్ బోర్డు. ఇందులో మన డాష్ బోర్డులో బై, సెల్ కనబడుతుంది చూసారా. సో ఇక్కడ చూడండి, కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు రెడ్ లైన్ ఒకటి, గ్రీన్ లైన్ ఒకటి కనబడుతుంది చూసారా. సో ఈ రెడ్ లైన్ వచ్చి కాయిన్ యొక్క బయ్యింగ్ రేట్ అన్నమాట, బయ్యింగ్ ప్రైస్. ఓకే, సో ఈ గ్రీన్ లైన్ వచ్చి సెల్లింగ్ ప్రైస్ అన్నమాట చూసారా. సో స్టార్టింగ్ మనకి బయ్యింగ్ ప్రైస్ 0.100500 సెంట్స్ ఉన్నది. అదేవిధంగా సెల్లింగ్ తీసుకుంటే 0.0
9050 సెంట్స్ అనేది సెల్లింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే క్రిప్టో కరెన్సీ ఏది తీసుకున్నా మనకి బయ్యింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఎనీ క్రిప్టో కరెన్సీ ఏది తీసుకున్నా కూడా ఇదే స్ట్రాటజీ. సో మన ఓబీసీ 1 బిలియన్ కాయిన్ కూడా స్టార్టింగ్ ప్రైస్ 0.100500 సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగ పెరుగుతూ ఇప్పుడు ఈరోజు ఈ ప్రైస్లో అంటే 0.156472 సెంట్స్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ఓబీసీఎన్ కాయిన్స్ ఈ రేటుకి వచ్చింది అంటే దానికి కారణం ఈ ఓబీసీఎన్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరు ఓబీసీఎన్ని పర్చేజ్ చేశారు, బై చేసి స్టోర్ చేసుకున్నారు వాళ్ళ వ్యాలెట్లో యాక్చువల్గా. దానివలన ఈ కాయిన్ ప్రైస్ అనేది పెరగడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఓబీసీఎన్కి ఎటువంటి ఎక్స్చేంజర్ అయితే లేదు. సో మనం ఓబీసీఎన్ని కొనాలి, దాన్ని అమ్మాలి అంటే ఓన్లీ ఈ సైట్లోనే మనం కొని ఈ సైట్లోనే మనం అమ్మచ్చు యాక్చువల్గా. సో ఓకే, సో మనం ఈ ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్రైస్ ఉంది, ఈ ప్రైస్కి మనం కొన్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ప్రైస్ పెరిగిన తర్వాత మనం సెల్లింగ్లోకి వెళ్ళి మన కాయిన్స్ని మనం అమ్ముకోవచ్చు. మంచి రేట్ వచ్చినప్పుడు సెల్లో మనం ఆ కాయిన్స్ని అమ్ముకున్న మనకి మోస్ట్లీ 4 అవర్స్లో మనకి బీటీసీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ కాయిన్స్ని బై చేయాలన్నా కూడా బీటీసీ కావాలంటే బిట్ కాయిన్ కావాలి. సో అట్ ద సేమ్ టైం సెల్ చేసినా కూడా మనకు బీటీసీ అనేది రావడం జరుగుతుంది. ఓబీసీఎన్ కాయిన్ ఇప్పుడు మనం బై చేయాలంటే జస్ట్ మనం బై అనే ఈ కాలంని ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా సింపుల్గా ఒక చిన్న కాలం వస్తుంది. యాక్చువల్గా బై చేయడానికి అవసరమైన కాయిన్స్ మనకి ఎన్ని కాయిన్స్ కావాలి అని చెప్పి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఒక 100 మినిమం స్టార్టింగ్ 100 అంటే ఇక్కడ మనకి వాల్యూ మినిమం $10 దాటి ఉంటేనే ఆ కాయిన్స్ మనం పర్చేజ్ చేయగలం. సో 100 అనేది మినిమం స్టార్టింగ్ కాబట్టి సో మినిమం మోస్ట్లీ తక్కువే కాబట్టి సో ఇక్కడ చూడండి $14. సో మనం ఏంటంటే 100 కాయిన్స్ బై చేయాలంటే $14 బీటీసీ మనం పంపించినట్లయితే ఈ 100 కాయిన్స్ మన వ్యాలెట్కి రావడం జరుగుతుంది. చూడండి నేను 100 ఇచ్చాను, ఇక్కడ ఓకే $14 రావడం జరిగింది. చూడండి నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే చూసారా మీకు ఒక వ్యాలెట్ అంటే 14.082 సెంట్స్తో ఒక అమౌంట్ అనేది కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఒక వ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసారా ఈ వ్యాలెట్ యాక్చువల్గా ఈ వ్యాలెట్కి మనం ఈ 14 ఈ అమౌంట్ని ఈ వ్యాలెట్కి మనం డిపాజిట్ చేయాలి. మనం బీటీసీ వ్యాలెట్కి వెళ్ళి దీన్ని డిపాజిట్ చేసిన తర్వాత మన క్యాష్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఎవ్రీ బీటీసీ ట్రాన్సాక్షన్కి మనకి యాష్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. యాష్ కోడ్ అన్న ట్రాన్సాక్షన్ ఐడి అన్న ఒకటే. సో దాన్ని అదే ఆ ట్రాన్సాక్షన్ కోడ్ని ఇందులో అక్కడ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి జస్ట్ బై నవ్ అని ప్రెస్ చేయగానే మీరు ఏదైతే 100 కాయిన్స్ కొన్నారో ఆ కాయిన్స్ యొక్క వాల్యూ మీరు ఏదైతే ఇచ్చారో యాష్ కోడ్ని ఈ బిలియన్ కాయిన్ సైట్ దాన్ని చెక్ చేసి మీకు మీ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బై చేసిన కాయిన్స్ మన వ్యాలెట్ రావడానికి మినిమం టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో మీరు మాత్రం కంగారు పడద్దు. ఓకే, సో ఈ విధంగా బై చేసిన తర్వాత మనకు వచ్చిన కాయిన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళి మనం ఏదైతే కాయిన్స్ బై చేసాం కాబట్టి బై అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ స్టేటస్ కంప్లీట్ అని రాగానే సో మన కాయిన్స్ మన వ్యాలెట్లో ఉన్నాయి. అయితే ఈ కాయిన్స్ ఆల్రెడీ నేను కొన్ని కాయిన్స్ కొన్నాను. సో దానికి సంబంధించి ఒక కంప్లీట్ కూడా అయింది. అయితే ఈ కాయిన్స్ మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మై వ్యాలెట్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మై వ్యాలెట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. చూసారా నా దగ్గర 61 కాయిన్స్ ఉన్నాయి. నేను కొన్ని సేల్ చేశాను యాక్చువల్గా. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న కాయిన్స్ ఇక్కడ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఓబీసీ వ్యాలెట్ అంటే జస్ట్ లైక్ బిట్ కాయిన్కి ఏ విధమైన వ్యాలెట్ ఉంటుందో ఓబీసీకి కూడా వ్యాలెట్ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క కరెన్సీకి ఒక్కొక్క రకమైన వ్యాలెట్ ఉంటుంది కాబట్టి ఓబీసీకి కూడా సపరేట్గా వ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగంటే జస్ట్ వ్యాలెట్ అడ్రస్ అని దీని మీద క్లిక్ చేసినట్లయితే ఓకే, సో ఈ విధంగా మీ వ్యాలెట్ అడ్రస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ వ్యాలెట్ అడ్రస్ ఇన్ ఫ్యూచర్లో ఓబీసీ
ఎక్స్చేంజర్ లాంటివి వచ్చినప్పుడు దానిలోని కాయిన్స్ ఇందులోకి ఎక్స్చేంజ్ అవ్వాలంటే ఈ వ్యాలెట్ని మనం ఆ ఎక్స్చేంజర్ నుంచి ఈ వ్యాలెట్కి ఇచ్చుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది కొంత ఎక్స్చేంజర్లు ఇవన్నీ రావడానికి కొంత టైం పడుతుంది. అయితే మనకంటూ ఒక ఓబీసీ వ్యాలెట్ అనేది కావాలంటే మటుకు సో దీన్ని యూజ్ చేసుకుంటే ఎక్కడ ఓబీసీ ఉన్నా ఇక్కడ ఈ మన ఓబీసీ అకౌంట్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఓబీసీ వ్యాలెట్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఈ 1 మిలియన్ కాయిన్లో మనకి సంబంధించి మన రిలేటివ్స్ కానీ ఎవరైనా రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళకి కాయిన్స్ కావాలంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏదైతే మన వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ని వాళ్ళ వ్యాలెట్కి మనం పంపించవచ్చు. సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లో వ్యాలెట్ అడ్రస్ అనేది మీకులాగే సేమ్ వాళ్ళకి అడ్రస్ వేరే అడ్రస్ ఉండడం జరుగుతుంది. ఆ అడ్రస్కి మీరు మీ ఇక్కడ ఓబీసీ 1 బిలియన్ కాయిన్ నుంచి మీరు కాయిన్స్ని పంపించవచ్చు. అది ఏ విధంగా అంటే సెండ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జస్ట్ మీ ఫ్రెండ్ యొక్క ఓబీసీ వ్యాలెట్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తారు. జస్ట్ ఎన్ని కాయిన్లు అయితే పంపించాలనుకుంటున్నారో అన్ని కాయిన్స్ని ఎంటర్ చేయండి. జస్ట్ దాని తాలూకా యూఎస్డి కనబడుతుంది. జస్ట్ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ప్రెస్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే వ్యాలెట్ అడ్రస్ ఇచ్చారో ఆ వ్యాలెట్ అడ్రస్కి మీ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ అయితే ఇచ్చారో అన్ని కాయిన్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం ఓబీసీ టు ఓబీసీ అకౌంట్కి ఈజీగా కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వ్యాలెట్ మన సొంతంగా ఒక వ్యాలెట్ మన పర్సనల్ వ్యాలెట్ కూడా ఈ ఓబీసీ వ్యాలెట్లో మనకి దొరుకుతుంది. సో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే మనం ఎన్ని కాయిన్స్ కొన్నాం మన తాలూకా ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ కనబడుతుంది చూసారా. సో కమిషన్ పర్చేజ్డ్, నేను కొన్ని కాయిన్స్ సెండ్ చేశాను. సో కొన్ని కాయిన్స్ నాకు రిసీవ్ అయిన ట్రేడింగ్ చేశాను సంథింగ్. సో మనం ఓబీసీ కాయిన్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అంతా హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనకి చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఓకే జరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగా దాని తాలూకా ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఫుల్గా మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా మన వ్యాలెట్లో ఉన్న ఓబీసీ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మై అకౌంట్కి వెళ్దాం. మై అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రెఫరల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది చూసారా. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన రెఫరల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రెఫరల్ లింక్ని మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాస్లో ఎక్కడైనా సరే ఈ లింక్ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రమోట్ చేసి ఎవరైతే మీ లింక్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ మీద మీకు 1 to 10% దాకా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది డిఫరెంట్ లెవెల్స్ అనేవి రెఫరల్ ఇన్కమ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఓకే, సో ఈ విధంగా మనం రెఫరల్ లింక్ని యూజ్ చేసి మనం రెఫరల్ కమిషన్ అనేది రెఫరల్గా కాయిన్స్ ఓబీసీ కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి నా డౌన్ లైన్స్ క్లిక్ చేస్తున్నాను. ఇవి నా డౌన్ లైన్స్ యాక్చువల్గా చూసారా. సో నా ఫస్ట్ లెవెల్లో ఉన్న డౌన్ లైన్స్, అలాగే నా సెకండ్ లెవెల్లో ఇలా డౌన్ లైన్స్, ఇలా థర్డ్ లెవెల్, ఇలా ఫోర్త్ లెవెల్. అయితే ఈ విధంగా కొన్ని డౌన్ లైన్స్ వల్ల నాకు కొంత రెఫరల్ ఇన్కమ్ జరిగింది. అయితే మనకి ఈ విధంగా డౌన్ లైన్స్ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మనకి రెఫరల్ కమిషన్ 10% దాకా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డౌన్ లైన్ ఇన్వెస్ట్మెంట్ చేయగా వచ్చిన రెఫరల్ కమిషన్ మనకి చూడండి యూని లెవెల్ ఇన్కమ్ అనే ఈ కాలంలో కనబడుతుంది యాక్చువల్గా. ఓకే, సో ఇందులో మనకి వచ్చిన రిఫరల్ ఇన్కమ్ ఇందులో కనబడుతుంది. ఇందులో ఉన్న ఇన్కమ్ని మనం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో మనకి రిఫరల్ ఇన్కమ్ అనేది వచ్చినప్పుడల్లా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ మనకి కాయిన్స్ టోటల్గా మనకి రిఫరల్ కమిషన్ ద్వారా వచ్చిన కాయిన్స్ ఇక్కడ కనపడతాయి. జస్ట్ ట్రాన్స్ఫర్ అని ప్రెస్ చేయగానే ఓకే ట్రాన్స్ఫర్ అని ప్రెస్ చేయగానే ఎన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుంది. జస్ట్ అన్ని కాయిన్స్ ఎంటర్ చేసి జస్ట్ ట్రాన్స్ఫర్ నవ్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ ఏవైతే ఎంటర్ చేశారో ఆ కాయిన్స్ మీకు ఈ మై వ్యాలెట్ అని క్లిక్ చేయండి. ఈ మై వ్యాలెట్లో ఇక్కడ మీకు క్రెడిట్ అవుతాయి. సో మీరు ఇక్కడ నుంచి ఇది ట్రాన్స్ఫర్ యూని లెవెల్ ఇన్కమ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడే ఇక్కడ ఓబీసీ వ్యాలెట్కి మీ వ్యాలెట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా యూని లెవెల్
ఇన్కమ్ రిఫరల్ ఇన్కమ్ని మనం ఎప్పటికప్పుడు మన వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం దగ్గర ఉన్న ఓబీసీ కాయిన్స్ మనం సెల్ చేయాలి అంటే మనకంటూ ఓబీసీకి మంచి ప్రైస్ వచ్చినప్పుడు సెల్ చేయాలనుకుంటే ముందుగా మనం మై అకౌంట్కి వెళ్ళండి. మై అకౌంట్లో మై ప్రొఫైల్కి వెళ్ళండి. ఈ విధంగా మై ప్రొఫైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మేనేజ్ అకౌంట్ మీరు కావాలితే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే చేంజ్ ఈమెయిల్ అడ్రస్ కూడా చేసుకోవచ్చు. కొత్త ఈమెయిల్ అడ్రస్ కూడా మనం ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు 2 సార్లు ఇచ్చి. ఓకే, సో అదే విధంగా కిందకి డౌన్ అయితే మై ప్రొఫైల్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. మీ పేరు, మీ లాస్ట్ నేము ఇవన్నీ కనబడుతున్నాయి చూసారా. సో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది చూసారా ఫ్రెండ్స్. ఓబీసీ వ్యాలెట్ అడ్రస్, ఇది మీ పర్సనల్ వ్యాలెట్ అడ్రస్. ఓకే, బీటీసీ విత్డ్రాల్ అడ్రస్. ఓకే, మనకి ఇందులో ఉన్న ఓబీసీ కాయిన్స్ అమ్మగా బీటీసీ అనేది రావడం జరుగుతుంది. దాని తాలూకు బీటీసీ అడ్రస్ మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి దీన్ని అప్డేట్ చేయాలి మనం యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి సబ్మిట్ అనేది హిడెన్లో ఉంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ బీటీసీ వ్యాలెట్ని ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు డాష్ బోర్డ్కి రండి. ఓకే, డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ అయితే అమ్మాలనుకుంటున్నారో అన్ని కాయిన్స్ ఎంటర్ చేయండి. అయితే మినిమం ఇందులో కాయిన్స్ అమ్మాలంటే మినిమం 30 కాయిన్లు అమ్మగలం. మ్యాక్సిమం మన వ్యాలెట్లో ఎన్ని ఉంటే అన్ని కాయిన్స్ మనం అమ్మచ్చు. ఓకే, సో నేను జస్ట్ 50 కాయిన్స్ పెడుతున్నాను. 50 కాయిన్స్ పెట్టి జస్ట్ కరెంట్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఒక కాయిన్ కాస్ట్ 0.14 సెంట్స్ ఉంది. సో టోటల్గా 50 కాయిన్లు టోటల్ $7.04 ఉంది. సో నా బ్లాక్ చైన్ అకౌంట్. సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ యాక్చువల్గా. సో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైనా ఇచ్చుకొని అదే పాస్వర్డ్ని ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ చేసి జస్ట్ సెల్ అని ప్రెస్ చేయగానే మన దగ్గర ఉన్న వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ ఏదైతే మన వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ లెస్ అయ్యి మనకి ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళి సెల్ అనే ఆప్షన్ చూసుకోండి. సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు అమ్మిన కాయిన్స్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఇక్కడ కనబడుతుంది. సో నేను ఆల్రెడీ కొన్ని కాయిన్స్ 40 కాయిన్స్ అమ్మడం కూడా జరిగింది. దాని తాలూకు అమౌంట్ బీటీసీ అమౌంట్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్లాక్ చైన్ సంబంధించి అంటే మనం ఏదైతే సెల్ చేసామో దాని తాలూకు బ్లాక్ చైన్ యూఆర్ఎల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది రియల్ క్రిప్టో కరెన్సీ అని చెప్పుకోవచ్చు. దీన్ని కాపీ చేసుకొని మీరు జస్ట్ చెక్ చేసుకోవచ్చు మీ వ్యాలెట్కి వచ్చినాయా లేవని. జస్ట్ కాపీ టు పేస్ట్ చేస్తే జస్ట్ మీ వ్యాలెట్కి ఈ అమౌంట్ బీటీసీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం OBCN 1 బిలియన్ కాయిన్ని ఈ విధంగా బై చేసి మనకున్న ఈ ప్రైస్కి బై చేసి ఇది ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అయిందో ఎక్కువ ప్రైస్ వెళ్ళిందో అప్పుడు మనం సెల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇందులో మనం ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజర్ అనేది ఇంకా రాలేదు, ఇన్ ఫ్యూచర్లో రాబోతుంది. అయితే మనకి ఇందులో కాయిన్స్ కొని సో ఇందులోనే మనం కాయిన్స్ని సెల్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో క్రిప్టో కరెన్సీ అంటే ఎప్పుడు చూసినా బయ్యింగ్ ప్రైస్ అనేది హైలో ఉంటుంది, సెల్ ప్రైస్ ఎప్పుడు తక్కువలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూసుకుంటే దీంట్లో రిఫరల్ కమిషన్ కూడా ఉంది, అప్ టు 1 to 10% కూడా ఉంది. సో దీన్ని మనం ప్రమోట్ చేసుకున్నట్లయితే మంచి రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ రిఫరల్ ఇన్కమ్ మనకు యూని లెవెల్లో ఉంటుంది. ఆ యూని లెవెల్ ఇన్కమ్ నుంచి మనం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎవ్రీ రిఫరల్ ఇన్కమ్ని. సో ఈ విధంగా మనం 1 బిలియన్ కాయిన్ని మనం పర్చేజ్ చేసి తక్కువ రేట్కి కొని ఎక్కువ రేట్కి అమ్మడం వల్ల ఈ విధంగా మనం BTC అమౌంట్ అనేది ఆన్లైన్ ఎర్నింగ్ అనేది మనం సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా OBCN 1 బిలియన్ కాయిన్ అనేది ఈ విధంగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో మాకు పంపించండి. థ్యాంక్ యూ.